కదా ఈ రోజు మనం తీసుకొచ్చిన చేప అయితే చందువా చేప. ఈ చేప ఇది చూడండి లోపల. హర్ష ఎలా ఉన్నది ఇదే? నా పుల్ లెక్కే ఉన్నాయనా. వెల్కమ్ టు ఎల్పీ క్రేజీ వ్లాగ్స్. సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాం. ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, తన్మయ్యలో చందువా చేప కోసం అయితే వెళ్ళి అయితే తీసుకుని వచ్చేసాం. యాక్చువల్ గా సండే కదా, మేము వాకాడి దగ్గరికి అయితే వెళ్తే అక్కడ చేపల మార్కెట్ అయితే ఒక సంతే ఉంది. మేము అక్కడికి వెళ్ళాక చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. యాక్చువల్ మేము వెళ్ళింది అయితే ఒక చేప కోసం అయితే వెళ్ళాము, అదైతే మాకైతే దొరకలేదు. సో ఈ అక్కడున్న చేపల్లో ఈ చేప అయితే నన్ను బాగా అట్రాక్ట్ అయితే చేసింది. ఆవాహయామి ఆవాహయామి అని చెప్పి నన్ను అయితే దగ్గరికి అయితే లాక్కొని వెళ్ళింది. సో ఈ రోజు అయితే ఆ చేపతో అయితే పులుసు అయితే చేయబోతున్నాం. ఇంకా వెళ్దామా? లేట్ లేకుండా అయితే ఇంకా వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ రోజు మనం తీసుకొచ్చిన చేప అయితే చందువా చేప. ఈ చేపతో అయితే ఈ రోజు ఎగురైతే చేయబోతున్నాం. అది కూడా ఒక కొత్త స్టైల్ అయితే చేయబోతున్నాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. దీని ముందు ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నీట్గా. కొంచెం కష్టమే, కానీ నిదానం అన్నా సరే ప్రధానంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చూడండి లోపల. హర్ష ఎలా ఉన్నది ఇదే? నా పుల్ లెక్కే ఉన్నాయనా. చూడడానికి ఫ్రెండ్స్ మనిషికి ఉంటాయి చూడు పుల్లు, అలానే ఉన్నాయి సేమ్ ఇలానే. చూడండి లోపల ఎలా ఉన్నాయి. మనిషికి ఉన్నట్టే నోరు ఉంది. ఇది సగం మనిషిగా సగం చేపగా ఉన్నట్టుంది మాకు తెలిసినంత వరకు. మీరు ఇలాంటి చేపను చూసినట్లయితే కామెంట్ లో చేసి చెప్పండి. విన్నారు కదా, కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చేప ముక్కలు నీట్ గా కోయేసుకున్నాం. ఇందులోకైతే ఉప్పు వేసేద్దాం, నీట్ గా తోవేద్దాం. పొయ్యి మీద దబర పెట్టేద్దాం, నూనె పోసేద్దాం, ముందుగా ఆవాలు జీలకర్ర వేసేద్దాం. మనం వేసుకున్న ఎర్రగడ్డ కాస్త వాడిన తర్వాత టమాటా వేసేద్దాం. అసలు ఏం టమాటా ఇదే? నాటు టమోటా. విన్నారా, నాటు టమాటా. మనం వేసుకుని ఎర్రగడ్డ టమాటా ఇంకాస్త ఫాస్ట్ గా ఉడకడానికి ఉప్పు వేసేద్దాం. ఓకే, మన నెల్లూరు చేపల పులుసు అంటేనే ఇంకాస్త టేస్ట్ పెంచేదని ఉంటే వడియం. దాని అయితే వేసుకుందాం. ఈ వడియం గురించి మీకు మళ్ళీ చెప్తాను. ఇది తయారు చేయడానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటది. మా పెరట్లో కాసిన కరివేపాకు వేసేద్దాం, గుంటూరు కారం వేసేద్దాం, కొంచెం పసుపు పొడి వేసేద్దాం, మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోయేసుకుందాం. ఓకే, మసాలా అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం. అవి బాగా కాగితే ఇంకా చేపలు కూడా వేసుకుందాం. మనతో పాటు వచ్చి మన మామ అయితే జాయిన్ అయ్యాడు, మన ఆలెట్టిపాడు అందగా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. మీరు కూడా హాయ్ చెప్పాలి, లేకపోతే కోపపడతాడు. మేము మామ ఇంతకుముందు ఎప్పుడన్నా తినున్నావు, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో వచ్చున్నావు. మా మామల కోసం అనేసి బిర్యానీ వీడియో కూడా చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ వీడియోలో అయితే మన మామ మా అన్న అయితే వచ్చారు. ఈ వీడియోలో అయితే మా మామ ఒకటే వచ్చాడు. మామ ఇంతకుముందు ఎప్పుడన్నా తినున్నావు దీన్ని? ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్సారి చూడడం. ఈ చేప అనేది, అది పేరు కూడా చిత్రంగా ఉంది. ఏం పేరు అల్లుడు అది? చందువా చేప. ఎప్పుడు వినలేదు ఆ పేరు కూడా. ఇదే ఫస్ట్సారి తినడం. ఇదే మా అల్లుడు ఎట్లా చేస్తా అన్నాడు కాబట్టి వచ్చి తిన్నామని చెప్పి అది పనిగా వచ్చాను. ఎట్ చేస్తావు, సూపర్ చేయాల. అది తిరిగిపోద్ది అంతే. ఒకసారి చూడు, ఉప్పు కారం అన్ని సరిపోయినాయి లేదు చూడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అలా ఉడికినట్టే ఉంది. అన్ని సరిపోయి సూపర్గా ఉంది. పులుసు ముట్టుకు చేప వేసుకొని ఉడికి తర్వాత ఎలా ఉందో చూసి చెప్తా. అన్ని కరెక్ట్గా సరిపోయాయని అయితే మా మామ అయితే అంటున్నారు. లేట్ లేకుండా ఇది బాగా ఉడికిన తర్వాత అయితే మనం అయితే చేప ముక్కలు అయితే వేసుకుందాం.
పేరైతే విన్నారు కదా, చందువా చేప. దీన్ని ఇంకో రకంగా కూడా పిలుస్తుంటారు, చందనం చేప అని కూడా అంటారు. ఇంకోటి వచ్చేసి చందనం చేప, ఏదో సంథింగ్ ఏదో ఇది చెప్పినారు, చందనం చేప కూడా అని అంటారంట. దీనికి 3 రకాల పేర్లు అయితే ఉన్నాయి. సో ఇది చూడంగానే నా కళ్ళకైతే అట్నే అద్దుకునేసింది, వెళ్ళి దాన్నే పట్టుకునేసినాము. అలాగే ఇంకా చాలా రకాలు అయితే చేపలు అయితే ఉన్నాయి. ఎక్కడ ప్లేస్ తెలుసు కదా, వాకాడి దగ్గర. అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా వెళ్ళి సండే టైంలో వెళ్ళి అయితే కొనొచ్చు. సూపర్గా అయితే ఉంటాయి చేపలు అయితే, రొయ్యలు కానీ చేపలు కానీ. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తాం, ముక్కోలస్ చేప, అది కూడా ఉండింది. నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని కూడా అయితే చూపిస్తాం మీకైతే. ఫ్రెండ్స్ ఈ గ్యాప్ లో అయితే మా తమ్ముడు అయితే మన సబ్స్క్రైబర్స్ తో నేను ఒకసారి మాట్లాడాలని అన్నాడైతే, ఒకసారి మీరే చూడండి వాడిని. నేను మీకు తెలియకపోతే నా పేరు హర్ష, ఇది మా ఊరే. నేను మా అన్నకు సపోర్ట్ గా వచ్చాను ఈ వీడియో చేయడానికి. మీరు ఈ వీడియోని చూడాలంటే ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తున్న అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, వాటన్నిటిని చూసేయండి, ఖచ్చితంగా చూసేయండి. అన్న పులుసు ఉడికిపోయేటట్టుందన్న, చేపలేసియా ఉడికిందిరా, ఉడికిపోయిందన్న. వచ్చేసిందా ఫ్రెండ్స్, మనం అనుకున్న మసాలా కూడా ఉడికిపోయింది. ఇంకా చేప ముక్కలు అయితే వేసుకుందాం. హర్ష ఏం చేప ఇదే? చందువా చేప. ఫ్రెండ్స్ చూసారా, మన హర్ష అయితే గుర్తు పెట్టుకునే ఉన్నాడు. కానీ ముక్కలు తీసి చెప్తా. చిన్నగిరా మామూలుగా నువ్వు చేపలు తినావు కదా? నేను తింటా అన్నా. తింటావా? అలాగైతే నువ్వే కుమ్మాలి ఈరోజు పులుసుని అయితే. ముందుగా మెంతుల పొడి వేసేద్దాం, కింద కింద అది అదంగా. ఓకే, తర్వాత ఫిష్ మసాలా వేసేద్దాం, లాస్ట్ లో ధనియాల పొడితో ముగిద్దాం. ఎవరు ఆడ వస్తున్నదా? ఓ ఆయన మన మనేంద్ర అన్న. రారా బియ్య, రా నీకోసమే లేట్. దించు దించు దించు. పూలు పళ్ళు ఏమైనా అమ్ముకొని వచ్చినావా? ఫ్రెండ్స్ పులుసు అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం. మామిడికాయ ముక్క వేసేసుకుందాం, అంతే కదా మామ? ఫైనల్ తెచ్చుగా పుదీనా కొత్తిమీర వేసేద్దాం. హర్ష పులుసు బాగా ఉడిపిల్లా? తీపినా ఏం చేసుకుందామా? కాసేపు ఉన్ని. ఓకే, మనం వేసుకున్న ముక్కలు ఇరిగిపోకుండా ఈ విధంగా అయితే నీట్గా తిప్పుకున్నామంటే పులుసు అనేది బాగా కలిసిపోద్ది. గిండితో కలిపెట్టుకున్నామంటే ముక్కలన్నీ బాగా ఇరిగిపోతాయి, అప్పుడు చేప ముక్కలన్నీ విడివిడిగా మారిపోతాయి అనేసి ఈ విధంగా అయితే చెప్తారు. ఓకే, ఇంకైతే దించేసుకుందాం పట్టండి. మామ నిన్ను పెళ్లి భోజనాల్లో కూర్చోబెట్టినాడు, కూర్చోబెడతాను అన్న మామ. ఆకేసి నీళ్ళు చల్లి నీ కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాం రా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం అనుకున్న చందువా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. దాంతో పాటు రాగి సంగటి కూడా అయితే మేము చేసుకున్నాం. దీని అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం. మన వాళ్ళతో అయితే ఏదైనా చేసుకోవడం అయితే చాలా బాగుంది. ఓకే, టేస్ట్ అయితే చేద్దాం పట్టండి. మామా నువ్వు కోరినట్టే చేపల పులుసు అయితే రెడీ అయింది, అది కూడా రాగి సంగటితో. ఫ్రెండ్స్ మామూలుగా లేదు, తక్కువ ఉంది నిజంగా. రాగి సంగట్లోకి కాంబినేషన్ అంటే చేపల పులుసు, ఇంకా అలాగే నాటుకోడి పులుసు ఉమ్మేస్తాయి ఎంత రెండు. మా అల్లుడు అనుకున్నట్టు బాగా సూపర్ గా చేశాడు. చేపల పులుసుకి ఆ సంగటికి సూపర్ గా ఉంది, వేరే లెవెల్లో ఉంది. కాస్తంత నిమ్మకాయ అయితే పిండుకుంటే ఇంకా అదిరిపోద్ది అంతే. ఏమాష బాగుందా? సూపర్ నా. యారా జెట్టాకులు తినకుండా దాంతో తింటున్నావు? విధంగా మన పెద్దవాళ్ళు తింటుంటారా, ఆ ఫీల్ ఎలా ఉంటది అనేసి నేను కూడా ఇప్పుడే తింటా ఉన్నా. ఎలా ఉంది మొత్తానికి? ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గా ఉంది. పులుసు మాటకి అదిరిపోయింది అంతే, ఇంకా నెక్స్ట్ మాటలు లేవు, ఇంకా రావు కూడా, అట్టుంది. మొత్తానికైతే పక్కన సరిపోయింది.
మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం పక్కనే ఉన్న గంటనే తంగం కొట్టి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.